బలగం డెఫినెట్లీ అన్న, ఆ రేంజ్ కోట్ డెలివరీ చేస్తుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తామన్న. నాకైతే నమ్మకం ఉంది. అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా ఒక ఎత్తు, కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కూడా ధైర్యం ఉంటుంది. ఓకే, నేను చేసేది కరెక్టే, ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే, చూసుకుంటాడులే అనే ఈ ధైర్యం. నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు, లేకపోతే బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు, కానీ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు నమ్మకం ఉండింది. అండ్ డైరెక్టర్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే అంటే బట్ నాకు తెలుసు అన్న, ఐ థింక్ యువర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాజ్ యూర్ ఆల్సో గ్రేట్ రైటర్. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది. సో దట్స్ రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. నిజంగా రాసిన ఏం లేదు అసలు ఎప్పుడు, బట్ అప్పుడప్పుడు మంచి ఐడియా వస్తుంది. బట్ అట్లీస్ట్ యు నో వాట్ ఇస్ అ బెటర్ మెటీరియల్. సో యా అది నాకు తెలుసుగా, నేను ఎందుకు అడుగుతా, మీరు అడగండి కావాలంటే. ఓకే, అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట, నేను నీకు గుర్తుందా, నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్, నాకు బలగం అంటే, బలగంకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అది ఐ థింక్ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వీఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న, నో మ్యాటర్ వాట్, దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి, అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా. అంటే బలగం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. రీసెంట్గా సినిమా చూశాను, ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కాదు, ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం. అండ్ మీ రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్. నేను ప్రొడ్యూసర్ని, కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి. మీ ఇద్దరికి బోల్డ్ ఈగో క్లాష్లు ఉన్నాయని, సెట్లో ఉన్నప్పుడు నేను హీరో అని, ఫస్ట్ హాఫ్ హీరో నేను, సెకండ్ హాఫ్ హీరో నేను అని మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా అలా చాలా ఈగోయిస్టిక్ ఆన్ లొకేషన్ బిహేవ్ చేశారని విన్నాను రూమర్స్, బట్ అది ఎంతవరకు నిజం? దీనికి అతనే కరెక్ట్ చెప్తాడన్నా. అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న. అలా ఏం లేదన్నా యాక్చువల్లీ, బట్ అన్నే సాంగ్ నువ్వే దొబ్బేశావు. లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది, సాంగ్ నువ్వే దొబ్బేశావు, నన్ను ఏంట్రా ఈ లాయర్ చేశారు అనేసి ఫీల్ అయ్యాడు. యా, నీకు లవ్ స్టోరీ కావాలనిపించిందా? అంటే దీంట్లో ఫస్ట్ వర్షన్ ఎట్లుండిందంటే, ముందు సూర్యతేజ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది, నేను రోషన్ లాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒక వర్షన్ అప్పుడు ఒకప్పట్లో బాగా నడిచింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈగో క్లాషెస్ కంటే కూడా కాంపిటేటివ్ క్లాషెస్ ఎక్కువైనాయి అన్న. అంటే మనోడికి చూస్తే దీంట్లో ప్రతి నటుడికి ఒక సెల్ఫిష్ పార్ట్ ఉంటుంది. అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఇస్ లైక్, నాకు రోషన్ క్యారెక్టర్ చదువుతున్న ప్రతిసారి దీంట్లో ద వెరైటీ, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, దిస్ ఇస్ అగైన్ ఒక వెరీ వల్నరబుల్ యంగ్ మ్యాన్, ఒక బ్యాక్గ్రౌండ్ లేని, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ లేని, లేకపోతే ఎటువంటి ప్రాబ్లం, అంటే వీక్ వల్నరబుల్ క్యారెక్టర్. అట్లాగే మళ్ళా హీల్ అగైన్ రైజ్ ఇన్ లవ్. సో దెర్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్క్ మనోడికి చాలా వెరైటీ. నాకు అది చూసి కొంచెం అసూయగా ఉండేది. సో అప్పుడు అట్లా అంటుండేవండి, అంతేగాని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫిలిం, లైక్ యూ ఆర్. అండ్ సో ఈక్వల్లీ అబౌట్. మీ ఇద్దరు అయితే డెఫినెట్గా వాళ్ళిద్దరు గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ రోషన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ చాలా సినిమాల్లో మనందరికీ తెలుసు రోషన్ ఎన్ని ఫిల్మ్స్లో చేశాడు. తను ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ నాకెందుకో ఇలా లీడ్గా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిల్మ్. అండ్ నువ్వు ఈ సినిమాతో నాకు తెలియకుండా మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా. అండ్ ఐ విల్, ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే, నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే, లవ్ స్టోరీస్తో ఏంటంటే
ఎప్పుడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం. సో సీన్స్ బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామే తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవ్వం. అంటే మనం నమ్మేసి, అంటే ఇంకా సినిమాలాగానే చూస్తాం, మనం నమ్మేసి ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వం. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నంత సేపు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ది స్క్రీన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ జాబ్. అండ్ తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి, అప్పుడు చెప్తా. ఓకే ఓకే అన్న. అండ్ శ్రీదేవి, నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు? ఫస్ట్ టైం. మరి ఎంతలా అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా అమేజింగ్. అండ్ నువ్వు చాలా 1-2 సార్లు, ఐ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ చివరిలో రోహిణి